వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గుమ్మడికాయ కొబ్బరి యూస్ చేసి చాలా తక్కువ ఆయిల్తో ఒక సింపుల్ హెల్దీ కర్రీ ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న గుమ్మడికాయలోంచి నేను ఒక 1/4 పార్ట్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పైనున్న తొక్కంతా పీల్ చేసి ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నా. కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని అందులోకి ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం పుదీనా, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరికాయలో ఉండే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇమ్యూనిటీని పెంచి రకరకాల వైరస్ నుంచి బాడీని కాపాడుతుంది. గుమ్మడికాయ ముక్కల్ని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాక తాలింపు కోసం 1/2 కప్ ఉల్లిపాయ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకుంటున్నాను. గుమ్మడికాయలో బీటా కెరటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. అది మన బాడీలోకి వెళ్ళగానే విటమిన్ ఏగా మారుతుంది. నేను ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసి అందులో కొంచెం వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ చేస్తున్నాను. గుమ్మడికాయలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి, మన హెయిర్కి, అలాగే మన స్కిన్ ముడతలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. గుమ్మడికాయలో లభించే విటమిన్ B1, C, D, B12 ప్రధానమైన విటమిన్స్. ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సరిచేస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ విటమిన్ సి, ఫోలేట్ కూడా లభిస్తాయి. గుమ్మడి ముక్కల్ని కొబ్బరి మసాలాలో 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత తాలింపు కోసం ఒక కడాయిలో 1 స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే మనం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకున్నాక అందులో మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుమ్మడికాయని ఈ తాలింపులో వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మొత్తానికి మనం ఓన్లీ తాలింపులో యాడ్ చేసిన 1 స్పూన్ నూనె మాత్రమే వాడుతున్నాం. అప్పుడప్పుడు ఇలా తక్కువ ఆయిల్తో ఉండే కూరలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. కొబ్బరి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ ఐసైట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది మరియు క్యాన్సర్ రిస్క్ నుంచి కాపాడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ హెల్దీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.